ఆ తర్వాత వాళ్ళు బెస్ట్ రన్ రేట్ తోటి అయితే కొనసాగించారు. తర్వాత అయితే ఇండియన్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది. ఇండియన్ బ్యాటింగ్ జైస్వాల్ అలానే రోహిత్ శర్మ ఓపెనింగ్ చేశారు. ఆ తర్వాత ఒక టీ20 తరహాలో మ్యాచ్‌ని అయితే ముందుకు తీసుకెళ్లారు. 4 ఓవర్లకి, 5 ఓవర్లకి 50 పరుగులు, 40 పరుగులు అయితే చేయడం చూసాం. మనమైతే ఒక టీ20 తరహాలో అయితే ఆడడం చూసాం. ఆ తర్వాత స్లోగా వన్ డే తరహాలో అయితే ఆడుకుంటూ వచ్చారు. 6 రన్స్ పర్ ఓవర్ అయితే ఆడుకుంటూ వచ్చారు. ఓవరాల్‌గా అయితే మొత్తం నిన్న మన ఆట ముగిసేసరికి 119 స్కోర్ చేశారు. ఒక వికెట్ కోల్పోయారు, రోహిత్ శర్మ వికెట్. అతను కూడా మంచి స్టార్టింగ్‌లో ఒక స్కోర్ వచ్చినప్పటికీ అతనైతే దాన్ని పెద్ద స్కోర్ కన్వర్ట్ చేయలేకపోయాడు. ఇంకా జైస్వాల్ కూడా మంచిగా ఒక నాకైతే ఆడుతున్నాడు. ప్రస్తుతం అయితే 70 బాల్‌లో 76 మరి చూశారు కదా, మంచిగా ఆడుతున్నాడు. ఒక వన్ డే తరహాలో అయితే ఆడుతున్నాడు. అలానే గిల్ కూడా ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నాడు 14 పరుగులతోటి అయితే. ఇంకా రెండో రోజు మ్యాచ్‌లో మరి ఆల్రెడీ మనకైతే ఇంకా 120 పరుగుల ట్రైల్ అయితే ఉంది. 127 పరుగుల దాకా ట్రైల్ అయితే ఉంది. అంటే ఆ రన్స్ తర్వాత మనకి లీడ్ వస్తుంది. లీడ్ వచ్చి ఎంతవరకు లీడ్ పెడతారో చూడాలి. రేపంతా మనం ఆడామంటే ఒక మంచి లీడ్ అయితే మనం ఇవ్వగలుగుతాం. మొత్తం రెండో రోజు మొత్తం మనం ఆడాలి. ఆడితే ఒక మంచి లీడ్ అయితే ఇస్తాం.